ఏపీలో వైసీపీకి మరో షాక్ తగలబోతుందా? ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పి ఆలోచనలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉండి కూటమి సర్కార్కు టార్గెట్ కావద్దని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేక ఇంకేమైనా కారణమా? అయితే అలాంటిదేం లేదంటూ సన్నిహితులు చెబుతున్నా ఆ ఫ్యామిలీ నుంచి ఖండన లేకపోవడంతో పార్టీ మార్పు ప్రచారానికి తెరపడటం లేదట. ఇంతకు ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. సీమ రాజకీయాల్లో నెగ్గుకు రావాలి అంటే తెగువ కావాలి. ఎదుటివారిని గట్టిగా ఢీకొట్టాలి. ప్రజల మన్నన పొందాలి. ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేయాలి. అన్నింటికి మించి దూసుకుపోయే స్వభావం ఉండాలి. అప్పుడే రాయలసీమ రాజకీయాల్లో అడుగులు ముందుకు పడతాయి. సీమ రాజకీయాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలు మరింత స్పెషల్. ఇక్కడ కుటుంబ రాజకీయాలే ఎక్కువ కనిపించటం పరిపాటి. ఇక నంద్యాల విషయానికొస్తే కొంత వైవిధ్యం కనిపించడం విశేషం. ఇక్కడి నుంచి రాజకీయాలు చేసిన ఎందరో నేతలు ముఖ్యమైన పదవులు పొందారు. కానీ తమకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్తో నంద్యాల రాజకీయాల్లో కొనసాగిన వారు కొందరే. వారిలో శిల్పా ఫ్యామిలీ ఒకటి. సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వచ్చిన శిల్పా ఫ్యామిలీ రాజకీయ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు దూసుకుపోయింది. నంద్యాల నియోజకవర్గం అంటే ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. కానీ 1983లో ఈ కోటలో టీడీపీ పాగా వేసింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీల గెలుపోటములు మారుతూ వచ్చాయి. దివంగత నేతలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బొజ్జ వెంకటరెడ్డి కుటుంబాలు ఇక్కడ పట్టు సాధించి తమ సత్తా చాటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతు సంఘం నాయకులుగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అండతో ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు చేపట్టారు. నంద్యాలలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఉప ఎన్నికల్లో టీడీపీ నేత భూమా బ్రహ్మానందరెడ్డిపై పోటీ చేసి పరాజయం పొందిన శిల్పా మోహన్ రెడ్డి నాటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఆయన రాజకీయ వారసుడిగా తనయుడు శిల్పా రవికిషోర్ రెడ్డి అదే నంద్యాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఓటమి చవిచూశారు. అసలే వ్యాపారాల మీద ఆధారపడి రాజకీయాలు చేసే శిల్పా కుటుంబం మొన్నటి ఓటమితో ఆలోచనలో పడిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి నేతలు శిల్పా కుటుంబంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకున్న భవిష్యత్తులో ఆ ప్రభావం ఉంటుందన్న ఓ బలమైన వాదన ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలన్న ఆలోచనతో ఉన్న శిల్పా కుటుంబం పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకు అవసరమైన అడుగులు వేస్తూ కూటమిలోనే ముఖ్య నేతలను సంప్రదిస్తున్నారట. కానీ ఇంతవరకు అటువైపు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సైలెంట్గా వెయిట్ చేస్తున్నారట. నంద్యాల ఎమ్మెల్యేగా పనిచేసిన శిల్పా రవికిషోర్ రెడ్డి నియోజకవర్గంలో కేవలం ఆదివారం రోజు మాత్రమే అందుబాటులో ఉంటాడు అన్న కారణంతో అప్పటి ప్రతిపక్షమైన టీడీపీ ఆయన్ని సండే ఎమ్మెల్యేగా సంబోధించేది. అయితే ఓటమి చవిచూసిన తర్వాత ప్రస్తుతం ఆ సండే కూడా కనిపించటం లేదని, ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప నియోజకవర్గంలో మెరుపుతీగలా మెరుస్తున్నారని ఎద్దేవా చేసేవారు లేకపోలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉండటం లేదన్నది వైసీపీ వర్గాల వాదన. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారన్న ప్రచారానికి పూర్తిగా బలం చేకూరుతోంది. కమలదళంతోనో లేక జనసేనానితోనో జట్టుకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే పార్టీ మారే ప్రచారాలను శిల్పా కుటుంబ సభ్యులు ఖండించకపోయినా ఆ కుటుంబానికి విధేయులుగా ఉన్న నేతలతో పాటు సన్నిహితులైతే ఈ వార్తలను తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. శిల్పా కుటుంబం వైసీపీని వీడే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టాలెదురైనా ఫ్యాన్ కిందనే ఉంటారని బల్లగుద్ది చెప్తున్నారు. ప్రస్తుతం శిల్పా రవి రాజకీయాలపై అంతగా దృష్టి సారించని మాట వాస్తవమేనని,
ఆ సమయం వచ్చినప్పుడు పార్టీకి కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉంటారని స్పష్టం చేస్తున్నారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే స్థానిక సంగ్రామానికి ఇప్పటి నుంచే క్యాడర్ని సిద్ధం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు అన్నది పార్టీ వర్గాల వాదన. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు అన్న పెద్దల నానుడిని ఇప్పటి వరకు ఎంతోమంది రాటుదేలిన రాజకీయ నాయకులు అక్షరాల నిరూపించారు. మరి ఈ క్రమంలో అధికారం కోల్పోయిన పార్టీలో ఉండి ఇబ్బంది పడాలా, లేక కూటమిలో చేరి తమ భవిష్యత్తు రాజకీయాన్ని కాపాడుకోవాలా అన్న ఆలోచనల్లో శిల్పా కుటుంబం ఉందన్న వార్తల్లో వాస్తవం ఎంతుందో వారి మాటల్లోనే తెలియాల్సిందే. వైసీపీకి గుడ్ బై చెప్పి ఇటు టీడీపీలోకి గానీ అటు బీజేపీలోకి గానీ వెళ్లే ఆలోచనలు శిల్పా ఫ్యామిలీ చేస్తోందనే టాక్ ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అందుకు సరైన సమయం, వేదిక కూడా కావాలన్న ప్రచారమూ లేకపోలేదు.